అలా మా వాడు ఈ డాక్టర్ గారు ఏం చెప్తారు, ఇంకో డాక్టర్ గారు ఏం చెప్తారని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి విజయవాడలో కానీ అక్కడ కానీ 7-8 హాస్పిటల్ తిరిగారు. అందరూ కూడా అదే మాట చెప్పారు, 4 గంటల బైపాస్ సర్జరీ చేయకపోతే చనిపోడు అని చెప్పారు డాక్టర్ కూడా. సరే చేస్తున్నాడు అనకుండా ధ్యానం చేపిస్తుంది. భయపడుతున్నాడు అని చెప్పేసి నేను నేర్పించిన మా ధ్యాన బంధువులు ఉన్నారు కదా మా గ్రామంలో, వీళ్ళందరూ కూడా పిలిచి మరి ఆ వర్క్షాప్ పెట్టి 3 గంటలది మాస్టర్ని ఆహ్వానించి హాస్టల్ సర్జరీ చేయాలని చెప్పేసి సంకల్పం పెట్టి ధ్యానం చేస్తాం. సరే ట్రై చేద్దాం, వీడికి ఎందుకు తగ్గదో చూద్దాం. పత్రిక గారు ఉన్నారు కదా, ధ్యానం ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు కదా అని చెప్పేసి ఒక ధ్యానం మీద నమ్మకంతో ప్రయత్నం మొదలు పెట్టాం. 3వ రోజు ఒక అద్భుతమైన అనుభవం జరిగింది మిత్రులారు. ఎవరైతే మాస్టర్లు బాగా ఎత్తుకున్నారంట, వచ్చారంట, ఆ గుండెని కట్ చేశారంట, లోపలంతా కూడా క్లీన్ చేసి ఎంత కూడా వేస్ట్ అంతా కూడా తీసేస్తున్నట్టుగా అడిగి అర్థమవుతుంది. నెప్పుల పోట్లు బాగా ఎక్కువైపోయినాడు, ఎక్కువైపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, జ్వరం వచ్చేసి ధ్యానం చేసి కాసేపు తర్వాత ఇక తట్టుకోలేక మంచం మీద పడుకొని పోయాడు. మేమంతా ధ్యానంలో ఉన్నాం. ధ్యానం అయిపోయిన తర్వాత ఏంట్రా ఎక్స్పీరియన్స్ అడుగుతాం కదా అందరూ, ఏమొచ్చింది మీకు అనుభవాలు అడిగితే ధ్యానంలో నాకు ఎట్లా వచ్చింది అన్నయ్య అని అడిగి చెప్పాడు. నువ్వు చాలా అదృష్టవంతుడు కదా, పత్రికారి దయ వలన, ఆ మాస్టర్ దయ వలన నీకు హాస్టల్ సర్జరీ జరిగింది నా బాబు అని చెప్పాడు. గట్టిగా చెప్పకూడదు మాస్టర్, గట్టిగా. ఆవిడ ఏడుస్తుందండి, అమ్మ మా ఆయన చంపేస్తున్నారు, నేను కోసేస్తున్నారు, ఏం జ్ఞానం చెప్తారు, సంపూర్ణ జ్ఞానం చెప్తారు. మనలాగా మొగాటల కోసం లంచగొండోళ్ళు కదా, గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే డబ్బులకి, బంగారానికి, వస్తువులకి, హుండీలో కానుకలకి ఆశపడే లంచగొండలు కాదు దేవుళ్ళు, గుర్తుపెట్టుకోండి మిత్రులు. గట్టిగా చెప్తాను. భక్తుల్లో 2 రకాలు ఉంటారంటే, ఒకటి కొంగ భక్తులు. ఏంటండి? కొంగ భక్తులు. 2 హంస భక్తులు. 2 ఏంటండి? గుడికి వెళ్తాం, ఓ రామయ్య, కృష్ణయ్య, అమ్మవారు నా రోగాలు బావాలి, నాకు మంచి డూప్లెక్స్ హౌస్ కట్టాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, మా పిల్లలు మంచి చదువులు చదవాలి, మా అమ్మాయికి NRI సంబంధం రావాలి, మా అబ్బాయి ₹1,00,00,000 సంబంధం రావాలి. ఇవన్నీ కోరుకునే వాళ్ళు ఏమంటారండి? కోరికల కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకునే వాళ్ళు ఏమంటారు? భక్తిని కొంగ భక్తి అంటారు. నేను 27 సంవత్సరాలు మానేసి ఈ కొంగ భక్తి చేశా మిత్రులారా. మరి మీరు కూడా చేశారు లేదా? మనం కూడా అందరూ అదే కోరుకున్నామా లేదా? దేవుడికి అవసరం మనకి ఏముంటుందండి? ఏదైనా పని కోసం ఆయన దగ్గరికి వెళ్ళదు మనం, లేకపోతే ఆయన మొహం చూస్తాం మనం. ఆయన అవసరం ఉందా మనకి? హాస్పిటల్ వాళ్ళు ఎంత బిల్లు వేశారండి? లక్షలు వేశారు, కొంతమంది కోట్లు కూడా వేశారు కదా. SP బాలసుబ్రహ్మణ్యం అపోలో హాస్పిటల్ 3 కోట్లు 4 కోట్ల బిల్లు వేసి శవాన్ని చనిపోయాడని శవాన్ని ఇచ్చారు బాలసుబ్రహ్మణ్యం, ఇచ్చారు లేదా? మరి కోట్లు పెట్టినా ఎక్కడ గ్యారంటీ ఉందా వైద్యానికి? లేదు. మరి మనం కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎన్ని కోట్ల టన్నుల ఆక్సిజన్ పీలుస్తున్నామండి మనం భూమి మీద? పీలుస్తున్నాం లేదా? మరి భగవంతుడు మీకు కూడా బిల్లు పంపిస్తే ఎన్ని కోట్లు కట్టాలని మనం కడతామా? 21 రోజుల పాటుగా 3 కోట్లు 4 కోట్లు వసూలు చేశారు కదా అపోలో హాస్పిటల్ వాళ్ళు. మరి మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎన్ని కోట్ల టన్నుల ఆక్సిజన్, ఎన్ని వేల కోట్లు కట్టాలి భగవంతుడికి మనం? కనీసం దాంట్లో పోవంతానే కడతామా? ఏమ్మా కడతామా? కట్టలేము. పోనీ కట్టకపోగా ఓ భగవంతుడా నీ దయ వల్ల ఈ శ్వాస ఉంది, ఈ శ్వాసను బట్టి నేనున్నాను, లేకపోతే నేను కూడా శ్రీమద్ రమణ గోవిందో హరి అంటానని ఏ రోజన్నా కృతజ్ఞత చెప్పారా? చెప్పరా? తెలియదు కదా మనకు శ్వాస విలువ. ఏమో ముక్కులో గాలి వస్తుంది పోతుంది, దీనికి ఎందుకమ్మా టైం వేస్ట్? మాకు ఎన్నో సీరియల్స్ ఉన్నాయి, ఎన్నో ఫంక్షన్లు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు, రాజకీయాలు, లేకపోతే వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, పిల్లలు, సంసారం, సంపాదనలు, కొన్ని రోగాలు, కొన్ని సుఖాలు, కొన్ని భోగాలు, ఇన్ని కార్యక్రమాల మధ్య ఎట్టా పట్టుకుంటా శ్వాస మాకు టైం ఎక్కడుందో అంటారు. అంటాం లేదా భూమి మీద?